భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు నస్ని సాగర్ అధ్యక్షతన బీజేపీ వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో శ్రీ సంత్ గురు రవి 650వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ దళిత నాయకులు పైడిమల్ల చెరియన్ పాల్గొని ఆయనకి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, ఒక చర్మకారుడు కుటుంబంలో పుట్టి దైవచింతనలో ధర్మం కోసం పోరాడిన వ్యక్తిని, ఆనాడు ఈ కుల వివక్షతలను రూపుమాపాలని పోరాడిన వ్యక్తిని తెలియజేశారు. మరొక అతిథి స్టేట్ మోర్చా రాష్ట్ర కోశాధికారి త్రినాథ్ దేవ్ మాట్లాడుతూ 1400 కాలంలో కాశీలో పుట్టిన సంత్ రవిదాస్ ఎన్నో భక్తి గీతాలు రచించారని, ఆయన వద్ద రాజులు శిష్యులుగా ఉండేవారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ చెక్క రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కరి అర్జున్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాజ్ కుమార్, టీడీపీ నాయకురాలు నూకలమ్మ గుడి ధర్మకర్త మంగ, బీజేపీ మండల ఉపాధ్యక్షులు నాగులకొండ బద్రీనారాయణ, కొమ్మూరు నెహ్రూ, మండల ప్రధాన కార్యదర్శులు గొల్లపల్లి శివ, నక్కదేవి, బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దొడ్డి అప్పలరాజు, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బొచ్చ వాణి, ఏలూరు రాణి, బొల్లోజు దుర్గా, మాణిక్యం, వనం రావణమ్మ, షావుకార్ వరలక్ష్మి, మరణ సుజాత, వడిసెల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆ తర్వాత మనకి ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళందరూ గురువుగా భావించి గురువులు పూజ చేస్తారు. మామూలుగా మన చిన్న సెంటర్లో అయితే టీచర్స్ డే ఇలాంటివి ఉంటాయి. వాస్తవంగా ఏంటంటే టీచర్స్ డే అంటే మా మధ్యలో పెట్టుకున్నది గురు పూజోత్సవం మనకు అర్జునులకు వచ్చింది. అలాగే గురు పౌర్ణమి నాడు పుట్టిన ఎక్కువ ఈరోజు అయితే గురు పౌర్ణమి ఉందో ఈరోజు ఆయన పుట్టింది. ఈ రోజు ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటాం.